ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మోదీ నమ్మకంతోనే బీజేపీ గెలుపు, హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ దీనస్థితి చూస్తే జాలేస్తోంది, డకౌట్ అయిందని కిషన్ రెడ్డి ఎద్దేవా. ఓడినా ప్రజల వెంటే ఉంటా, ప్రజల తీర్పును గౌరవిస్తామన్న కేజ్రీవాల్. కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్, ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేత. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయం సాధించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. సుపరిపాలన అందిస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టే అని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం అని చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ. ఢిల్లీలో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అవినీతిలో కూరుకుపోతే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాల ఉదాహరణ అని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలేస్తుందని తెలిపారు. ఢిల్లీలో వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్ అయిందని ఎద్దేవా చేశారు. విశ్వాసం లేనటువంటి ఫ్రంటుల పట్ల కానీ, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కానీ ప్రజలు విశ్వసించారనే విషయము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థం చేసుకోకుండా ఈవీఎంలదో, ఓట్లు చీలిపోవడమో, లేకపోతే ఎలక్షన్ కమిషనో, సుప్రీంకోర్టో, లేకపోతే న్యాయ వ్యవస్థనో, మీడియానో, రాహుల్ గాంధీ మొన్న మాట్లాడుతున్నాడు, మీడియా అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. మీడియా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలతో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తామన్నారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो
उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने। కొత్త రేషన్ కార్డులో మార్పులకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈసీ బ్రేక్ వేసింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు, పాత కార్డులో మార్పులు చేర్పులకు మీ సేవ ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ నెల 9వ తేదీన మంత్రులు పర్యటించనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు ఫరూక్, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వస్తున్నట్లు ఆయన తెలిపారు. వారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. అధికారులతో సమీక్ష చేసి జిల్లా జాయింట్ సెక్రటరీగా అయితే అన్ని పనులు ఈ 9వ తారీఖు చేద్దామని అనుకున్నాను. కానీ కొన్నింటికి ఇంకా అభివృద్ధులు కావాలి, నిధులు పొందుకోవాలి. వాటికి అవసరమైనటువంటి ఐడెంటిటీ నెల్లూరులో అధికారులతో సమీక్ష చేసి జిల్లా జాయింట్ సెక్రటరీగా అయితే అన్ని పనులు ఈ 9వ తారీఖు చేద్దామని అనుకున్నాను. కానీ కొన్నింటికి ఇంకా అభివృద్ధులు కావాలి, నిధులు పొందుకోవాలి. వాటికి అవసరమైనటువంటి ఆదేశాలు కావాలి. శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరంలో బీజేపీ గెలుపుపై పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. బీజేపీ గెలుపుకు పార్టీ దృఢ సంకల్పంగా పనిచేసిందని మదిగుబ్బ మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అన్నారు. ఇది శుభపరిణామని తెలిపారు. ఢిల్లీ గడ్డపై కమలం పువ్వ వికసించినట్టు 27 ఏళ్ల తర్వాత దీర్ఘకాలంలో మన విశ్వగురువు అయినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశంలో దాదాపు 14 రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేయడం నిజంగా చాలా శుభపరిమాణం మన దేశానికి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. ఎందుకంటే దేశభక్తిలో, దేశ జనాలలో, దేశ జనాభాకి ఏ చిన్న చీమ కుట్టనివ్వకుండా, ఎవరికి హాని జరగకుండా, ఏ ఉగ్రవాదం నుంచి ఎవరికి ఇబ్బంది లేకోకుండా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నిజంగా కంటి రెప్పలా కాపాడుకుంటున్నాడు. విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని టీవీఏసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో కన్వర్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. మంది ఆర్టిజన్స్ అనే పేరు మీద శ్రమ దోపిడీకి గురైతా ఉన్నారు. ఈ 20,000 మందిని కన్వర్షన్ చేయాలనేది మా టీవీఏసీ జేఏసీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం ప్రకారంగానే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి, ట్రాన్స్కో సిఎండీలకి, జెన్కో సిఎండీకి,
డిస్కామ్ సీఎండీలకు కూడా గతంలో వినతి పత్రాలు ఇచ్చాము. మన డిప్యూటీ సీఎం గారు అట్లాగే విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా 3 సార్లు వినతి పత్రాలు ఇచ్చాము. ఈ 20,000 మందిని యాజ్ ఇట్ ఈజ్ ఎవరైతే ఏ ప్లేసులో ఉన్నారో వాళ్ళకి కన్వర్షన్ ఇవ్వడం వలన ప్రభుత్వం మీద కానీ సంస్థ మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు. అంత సింపుల్ గా కన్వర్షన్ చేయడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాము అని చెప్పి మోసం చేసింది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసాము. గతంలో బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ఆర్టిజన్స్ కార్మికులందరూ కూడా ప్రతి ఊరికి తిరిగినప్పుడు వినతి పత్రాలు ఇచ్చాము. ఇచ్చినప్పుడు వారు చెప్పింది, రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు చెప్పినటువంటి విషయం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకురండి, మీ 20,000 మందికి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని మంత్రి రామనాయుడు అన్నారు. పాలకొల్లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిఎస్సి ఉచిత శిక్షణ తరగతులను మంత్రి సందర్శించారు. సీఎం ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలిపారు. డిఎస్సి ఉచిత కోచింగ్ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ యొక్క పరీక్షలకి ఎట్లా మనం ప్రిపేర్ కావాలి, ఎట్లా మనం సెలెక్ట్ కావాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అటు తెలంగాణలో కూడా మంచి ప్రాచుర్యం, అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రగతి ఇన్స్టిట్యూట్ అవరిగడ్డ ఈరోజు మీ అందరినీ కూడా క్లాసెస్ తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసి మంచి ఉత్తేజపూర్వకమైనటువంటి మనందరూ కూడా స్పీచ్ ఇచ్చినటువంటి పూర్ణ గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. టాప్ సక్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 hours 8 hours 16 hours 18 hours ఇట్లా అట్లా చేస్తే డెఫినెట్ గా బ్రహ్మాండంగా జాబ్స్. ఎందుకంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను కూడా చాలా వరకు ఫస్ట్ లో కూడా ఇప్పుడు అప్లై చేశారు, ఇంకా 650 వరకు కూడా అప్లై చేశారు. నేను కూడా సరే అంత సీరియస్నెస్ ఉంటుందా, ఎందుకంటే కష్టపడి జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళు ఎలాగ కోచింగ్ కి, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతిలో చూసాము వాళ్ళు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు చదువుకుంటున్నారు. వాళ్ళు హాస్టల్ వాళ్ళకి అదే పని. 71వ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు ముగిశాయి. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు. నల్గొండ, సూర్యాపేట జట్లు ఫైనల్ పోటీలో హోరాహోరీగా తలపడ్డాయి. సూర్యాపేట జట్టు విజయం సాధించింది. ఈనాడు మనం ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా బలపడాలని, తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 15 రోజులు హైదరాబాద్ లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి. అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తా ఉంది. సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది. మరి ఇంకొక అదృష్టం, ఇవాళ మేము రావడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో. అనా మనకు ఒక అవకాశం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసం అని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో మేము చూసిన తర్వాత ఏంటంటే ఎక్కడున్నట్టు ఆదివాసీలు, ట్రైబల్స్, ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్నట్టు క్రీడాకారులందరూ ఈ ఆదిలాబాద్ చుట్టుముట్టు చాలా మంది ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ను మన ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ పట్టణంలో పెట్టుకోవడానికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మా చైర్మన్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి వారు కూడా మా చైర్మన్ గా ఉన్నారు. వారి ప్రోద్బలంతో తప్పకుండా దీన్ని మనం ఇక్కడికి తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక 40 మంది అమ్మాయిలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఆదిలాబాద్ కూడా ఈనాడు అంటే ఆదిలాబాద్ మనం ఫైనల్లో చూడలేకపోయాం కదా. సో నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ సీ ఆదిలాబాద్ ఇన్ ద ఫైనల్స్ అనే ఉద్దేశపూర్వకంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే దాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈనాడు మనం ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా బలపడాలని, తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.
మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి. అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తా ఉంది. సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది. మరి ఇంకొక అదృష్టం, ఇవాళ మేము రావడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో. అనా మనకు ఒక అవకాశం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసం అని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో మేము మంచిర్యాల జిల్లా చంద్రవెల్లికి చెందిన జాడి పుష్ప, జాడి వెంకటి దంపతులు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు చర్యలకు ప్రభావితమై 1994లో అజ్ఞాతంలోకి వెళ్లిన వారు తిరిగి వచ్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని సిపి శ్రీనివాస్ తెలిపారు. తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ ని కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా నేను, డిసిపి గారు, తర్వాత వైసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడ చందనవెల్లి విలేజ్, బెల్లంపల్లి టౌన్ పక్కకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా ఈ ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉందని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ మదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అమ్మా, మీ పేరేంటమ్మా? మదరు కొద్దిగా కిందికి పెట్టండి. కొద్దిగా జాడి పుష్ప గారి మదరు మీ మీడియా ముఖంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, జాడి పుష్ప గారు ఇప్పటికైనా ఉద్యమం మానుకొని అడవి నుంచి మళ్ళీ జనజీవనోత్సవంలోకి రావాలని, తర్వాత వస్తే ఎవరి ద్వారా వచ్చినా, ఈవెన్ ఒక హోంగార్డ్ నుంచి సిపి వరకు, డీజీపీ వరకు గారి ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మీ మీద కేసులు ఉన్నాయని కూడా చట్ట ప్రకారంగా జరుగుతాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.